అధికారం కోసం పాకులాడేవాళ్లలో ఉండే కామన్ ఫాల్ట్స్ అత్యాశ, కపటత్వం, అసూయ, అనుమానం, అలాగే ద్రోహం. వెంటావో చెప్పిన ఈ మాటలు వినడానికి సింపుల్గా ఉన్నా ఎంత డీప్ మీనింగ్ ఉందో కదా. సరిగ్గా ఇదే మన ఈనాటి విశ్లేషణకు మెయిన్ థీమ్. అధికారం మనుషులను ఎలా మార్చేస్తుంది, అది చివరికి ఎంతటి క్రూరత్వానికి దారితీస్తుంది అనేది మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు మీకు స్వాగతం. ఈ సెషన్లో మనం క్యాటిక్ హీరోస్ ఫినాలేలోని అత్యంత క్లిష్టమైన, అలాగే కొంచెం డార్క్గా ఉండే ఆ ముగింపు ఘట్టాలను డీకోడ్ చేద్దాం. ఇందులో దాగియున్న పాలిటిక్స్, ఇమోషనల్ క్లైమాక్స్, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. ఈ రోజు మనం కవర్ చేయబోయే 4 కీలకమైన అంశాలు ఇవే: ఆక్రమణదారుడి పతనం, మాస్టర్మైండ్ వేసిన భారీ వ్యూహం, డ్రాగన్ సింహాసనాన్ని తిరస్కరించడం, మరియు చివరగా విషాదం, కొన్ని కొత్త ఆరంభాలు. ఈ కాంప్లెక్స్ పాలిటిక్స్ అన్నింటినీ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే ఆక్రమణదారుడి పతనం. విలన్స్ మధ్య జరిగిన ఆ భయంకరమైన అధికార పోరు ఎలా మొదలైందో చూద్దాం. ఇక్కడ జరిగిన ఆ ద్రోహాల పరంపర అక్షరాల కళ్ళు చెదిరేంత వేగంగా జరిగిపోయింది. ఫస్ట్ మెంగ్పో తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఆ వెంటనే జూయుగుయ్ తన తండ్రితోనే డైరెక్ట్గా, చాలా వయోలెంట్గా గొడవకు దిగాడు. ఆ తర్వాతేమైందో తెలుసా? ఏకంగా తన సొంత తండ్రి అయిన చక్రవర్తి జూ వెన్నే దారుణంగా హత్యచేసి పితృహత్యకు పాల్పడ్డాడు జూయుగుయ్. జస్ట్ మెంగ్పో చేసిన ఒక చిన్న మోసం అదెలాంటి కెటాస్ట్రాఫిక్ చైన్ రియాక్షన్కి దారితీసిందో చూశారుగా. నిజానికి ఈ తండ్రి కొడుకులిద్దరూ ఒకరికొకరు డార్క్ మిర్రర్స్ లాంటివాళ్లు. జూ వెన్యూ ఎప్పుడూ తన కొడుకుని అవమానిస్తూ, చులకన చేస్తూ ఉండే ఒక క్రూరమైన ఆశయాలున్న వ్యక్తి. దానికి కౌంటర్గా జూ యొగుయ్ ఏం చేశాడు? తండ్రి తన్ను పట్టించుకోట్లేదనే పగ పెంచుకుని ఆ సింహాసనంపై కన్నేసి చివరికి ఆ తండ్రినే చంపేశాడు. ఇద్దర్నీ బ్లైండ్ చేసిన ఆ ఫీలింగ్, ఆ క్రూరమైన అధికార దాహమే. ఈ చూర కుటుంబం మొత్తం నాశనమవ్వడం మనకు ఒకటే ప్రూవ్ చేస్తోంది: ద్రోహం పునాదుల మీద కట్టిన ఏ సామ్రాజ్యమైనా గ్యారెంటీగా ద్రోహంతోనే కూలిపోతుంది అని. ఇదంతా ఒక్కెత్తైతే అసలు తెర వెనుక జరిగిన ఆ షాకింగ్ ట్విస్టేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదే మన రెండవ విభాగం, ద మాస్టర్ మైండ్స్ గ్రాండ్ డిజైన్. యువాన్ టియాన్గాన్ 30 ఏళ్లపాటు వేసిన ట్రాప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇన్ని దశాబ్దాలుగా ఒక అదృశ్య శక్తి ఈ ఈవెంట్స్ అన్నింటినీ ఎలా కంట్రోల్ చేసిందో చూద్దాం. ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది బూ లియాంగ్ రెన్ గురించి. ఇదొక అతిపెద్ద సీక్రెట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. 30 ఏళ్ల క్రితమే ఇది మూతపడిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే, తాంగ్ రాజవంశాన్ని తిరిగి తీసుకురావడానికి వీళ్ళు అన్ని ప్రధాన వర్గాల్లోకి అండర్ కవర్లోకి వెళ్ళిపోయారు. ఈ ఒక్క పాయింట్ రివీల్ అయ్యాక అసలు జియాంగ్హూ ప్రపంచం గురించిన మన అండర్స్టాండింగ్ మొత్తం తలకిందులైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. యువాన్ టియాన్గాంగ్ నెట్వర్క్ అసలు ఎంత డీప్గా పాతుకుపోయిందో మనకిక్కడ అర్థమవుతుంది. మెంగ్పోనే తీసుకుందాం. అందరూ తను జ్వాన్ మింగ్ జియావో వర్గానికి చెందినదని అనుకుంటారు కదా. బట్ షాకింగ్లీ ఆమె బూలియాంగ్ రెన్ ఏజెంట్, దాతాంగ్ కోసం పనిచేసే డీప్ కవర్ ఏజెంట్. వెంటావో ఏమో ఒక పక్క తటస్థంగా ఉంటూనే ఈ అవినీతి అధికారాన్ని అసహించుకుంటాడు. ఇక యువాన్ టియాన్గాంగ్ అంటారా, లీ కుటుంబం పట్ల అచంచలమైన విశ్వాసంతో ఈ నాటకాన్నంతా తన చేతుల్లో పెట్టుకుని నడిపిస్తున్నాడు. ఇదంతా యువాన్ టియాన్గాంగ్ వేసిన ఒక బ్రిలియంట్ మాస్టర్ ప్లాన్. ఫస్ట్ లీ జింగ్ యున్తో ఫైట్ చేసి జూ యుగుయ్ బాగా వీకవుతాడు. ఆ టైంలో జ్వాన్మింగ్ జియావ్ అనేది లోపల డొల్లగా ఉన్న ఒక ఫోర్స్ అని ఎక్స్పోజ్ అవుతుంది. ఇంకేముంది, కరెక్టుగా అదే సమయానికి ఎక్కడెక్కడో దాగి ఉన్న బూ లియాంగ్రెన్ ఏజెంట్లు అందరూ ఒకేసారి అటాక్కి దిగుతారు. దాతాంగ్ వారసుడికి రూట్ క్లియర్ చేయడానికి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత వయోలెంట్గా ప్లాన్ వేశారో గమనించారా? ఇప్పుడు మనం మూడవ విభాగానికి వెళ్దాం. అదే సింహాసనాన్ని తిరస్కరించడం. ఈ ఫినాలేలో అసలైన ఎమోషనల్ అండ్ ఫిలసాఫికల్ కోర్ ఇదే. లీ జింగ్ యున్ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు: అసలు తాంగ్ రాజవంశానికి ఆ ఆక్రమణదారులకు మధ్య ఉన్న తేడా ఏంటి అని. ధర్మబద్ధంగా రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తున్నాము అని వాళ్లు చెప్పే మాటల్లోని నిజాయితీనే అతను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు. నేను పర్వతాలలో పుట్టిన ఒక సాధారణ కుర్రాణ్ణి. నాకు కావాల్సింది ఒక కంఫర్టబుల్ లైఫ్, చాలా సింపుల్గా ఉండే ఎమోషన్స్ని ఫీల్ అవ్వడం. లీ జింగ్ యూన్ చెప్పిన ఈ మాటలు వింటే అతని మైండ్ సెట్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమైపోతోంది.
ముందే రాసిపెట్టి ఉన్న ఒక రాజరికపు డెస్టినీ కంటే అతనికి తన స్వేచ్ఛ, ఆ సింపుల్ లైఫ్ ఎంతో ముఖ్యం అని మనకి తెలుస్తోంది. అంతర్గత కలహాలు, కొట్లాటలు, పొత్తులు, ద్రోహాలు, అధికారంలో ఉన్నవాళ్లు ఆడే గేమ్స్ రోజూ జరుగుతూనే ఉంటాయి. మరి ఆ ఆక్రమణదారుడైన జూవెన్కి వీళ్లకి తేడా ఏముంది అని లీ జింగ్ యున్ చాలా ఆవేశంగా అడుగుతాడు. బులియాంగ్ రెన్ చేసే ఈ హింసాత్మక పోరాటంలో ఉన్న కపటత్వాన్ని అతను ఎంత అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడో కదా. ప్రపంచం తీరు ఇలాగే ఉంటే నేనందులో పాతవదల్చుకోలేదు. జూయి, ఈ ఆకాశం కింద నువ్వే నా ప్రపంచం. ఈ డైలాగ్ దగ్గర ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఎంత రొమాంటిక్ అండ్ రిబెలియస్ డిక్లరేషన్ ఇది. తన లాయల్టీ ఒక పెద్ద సామ్రాజ్యానికి కాదు, తను ప్రాణంగా ప్రేమించే మనిషికి మాత్రమే అని చాలా క్లియర్గా చెప్పేశాడు. అసలు వీళ్ళిద్దరి ఐడియాలజీస్కి మధ్య ఉన్న తేడాను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, చక్రవర్తి అనేవాడు ప్రపంచ భారాన్ని మోయాలని, దేశం కోసం వ్యక్తులను త్యాగం చేయడానికి కూడా వెనకాడకూడదని యువాన్ టియాంగాంగ్ బలంగా నమ్ముతాడు. కానీ లీ జింగ్ యున్ ఫీలింగ్ ఏంటంటే, సింహాసనం అనేది ఒక పంజరం లాంటిది. నిజమైన ఫ్రీడమ్ అనేది మన మనసులో ఉంటుంది, మనం ప్రేమించే వాళ్ళని కాపాడుకోవడంలో ఉంటుంది అని. ఈ విశ్లేషణకే ఒక హైలైట్ పాయింట్ లాంటి ఫిలాసఫికల్ క్లాష్ ఇది. ఇప్పుడు మన లాస్ట్ సెక్షన్ 4వ విభాగం, విషాదం మరియు కొత్త ఆరంభాలు. ఈ సైద్ధాంతిక ఘర్షణ వల్ల వచ్చిన ఆ హార్ట్ బ్రేకింగ్ కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం. లీ జింగ్ యున్ ఆ సింహాసనాన్ని రిజెక్ట్ చేయడం యువాన్ టియాన్గాంగ్కి అస్సలు నచ్చదు. అతను దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. దాంతో ఎలాగైనా యువరాజును ఒప్పించాలని ఒక భయంకరమైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ గొడవలో ఊహించని విధంగా జీరూ జ్యువే తీవ్రంగా గాయపడి తన ప్రాణాలను త్యాగం చేయాల్సొస్తుంది. దాతాంగ్ మీద యువాన్ టియాంగాంగ్కు ఉన్న ఆ పిచ్చి పట్టుదల ఫైనల్గా లీ జింగ్ యున్ ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మరణానికే కారణమైంది. నువ్వు నన్ను ఆ వంతెన మీద కలుస్తావు, ఆ మెమరీ ఎరేజ్ చేసే సూప్ మాత్రం తాగకు, వచ్చే జన్మలో మనం కలిసే ఉందాం. జీరు స్వే చెప్పిన ఈ లాస్ట్ వర్డ్స్ నిజంగా గుండెల్ని పిండేస్తాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ అంతిమ వాగ్దానం చూశాక ఎవరికైనా ఎమోషనల్ అవ్వక తప్పదు. ఆ ట్రాజడీ జరిగిన 3 నెలల తర్వాత పరిస్థితులెలా ఉన్నాయో ఒకసారి చూస్తే, జీఫాన్, లింజ్వానేమో చాలా పీస్ఫుల్గా వాళ్ల ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. క్వీంగ్ సిస్టర్స్ అయితే సరదాగా జీఫాన్ను వెంటాడుతూ కొంచెం ఫన్ జనరేట్ చేస్తున్నారు. కానీ ఇంకోవైపు నూడీ షీఫుతో కలిసి నెక్స్ట్ ఏం చేయాలి అని ప్లాన్స్ వేస్తోంది. ఒక పక్క నవ్వులు, ప్రశాంతత కనిపిస్తున్నా, మరోపక్క చీకట్లో ఏదో ముప్పు పొంచి ఉందన్న ఫీలింగ్ మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఈ నంబర్ 25 ఉంది కదా, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. లీ జింగ్ యున్ డాటాంగ్ సామ్రాజ్యానికి 25వ రాజు కావాల్సిందే. అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆ భారాన్ని, ఆ హోదాని అతను తన ఇష్టపూర్వకంగానే వదిలేసుకున్నాడు. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఈ స్టోరీలో ఇంకా తేలని రహస్యాలు చాలానే ఉండిపోయాయి. అంత బాధలో ఉన్న లీ జింగ్ యున్ అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ మిగిలిన వర్గాల వాళ్ళు తెర వెనుక ఎలాంటి స్కెచ్లు వేస్తున్నారు? అసలైన ఆ లాంగ్క్వాన్ నిధిని ఎప్పుడు తెరుస్తారు? ఈ మిస్టరీస్ అన్నీ చూస్తుంటే జియాంగ్హు ప్రపంచం ఇప్పట్లో ప్రశాంతంగా మారే ఛాన్స్ లేదనే అర్థమవుతోంది. సూర్యుడు, చంద్రుడు ఒకేసారి కలిసి ప్రకాశించినప్పుడు ఆ లాంగ్క్వాన్ నిధి ప్రపంచం మీదకు నిజంగా దేనిని వదులుతుంది? వాట్ ఏ క్లిఫ్ హ్యాంగర్ కదా! ఈ ఒక్క క్వశ్చన్తో ఆ నిధిలో ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతోంది. సో ఇదండి ఈనాటి మన విశ్లేషణ. ఈ కాంప్లెక్స్ వరల్డ్లో నెక్స్ట్ ఏం జరగబోతోందో అన్న ఆసక్తి మీలో కూడా పెరిగిందననుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.